గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. చెక్కులు పంపిణీ చేసినందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రనాథ్ను అడ్డుకున్నారు మత్స్యకారులు. మంత్రి కాన్వాయ్కి అడ్డుపడ్డారు మత్స్యకార మహిళలు. మంత్రి కాన్వాయ్కి అడ్డుగా నిలబడి నిరసన చేస్తున్న మహిళలను లాగి పడేశారు పోలీసులు. గల్లంతైన మత్స్యకారులు చనిపోయి ఉండవచ్చు అని 3 మెన్ కమిటీ నివేదిక ఇచ్చింది. 10 లక్షల నష్టపరిహారం సరిపోదు అని పెంచాలి అని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రనాథ్ను అడ్డుకున్నారు మత్స్యకారులు. అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా పోలీసులు లాగి పడేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మత్స్యకారుల గల్లంతు వ్యవహారానికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ నిన్న రాత్రి 12 గంటలతో ముగిసింది. ఆపరేషన్ మళ్ళీ ప్రారంభిస్తామని అలాగే చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిణామాలు ఏవి కనిపించడం లేదు. మరోవైపు పూర్తిగా గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టడంలో ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ చేతులెత్తేసింది. బాధితుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల సాయం అందించి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి మంత్రి కొల్లు రవీంద్రకు చేదు అనుభవం ఎదురైంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి మత్స్యకార మహిళలు ఉగ్రరూపాన్ని చూపించారు. కొల్లు రవీంద్ర కాన్వాయ్పై దాడి చేశారు. కాన్వాయ్కి అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. పరిహారం ఏమాత్రం సరిపోదు, తమ సమస్యలు తెలుసుకోవడానికి కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తూ మత్స్యకార మహిళలంతా కూడా కాన్వాయ్కి అడ్డంగా పడ్డారు. అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రిని కానీ అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని వారు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ సందర్భంలోనే కాన్వాయ్కు అడ్డుగా నిలబడినటువంటి మత్స్యకార మహిళలను పోలీసులు లాగి పడేశారు, పక్కకు ఈడ్చేశారు. మంత్రికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలీసులను పూర్తిగా ప్రభుత్వం ప్రయోగించిందనేది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇచ్చేటువంటి పరిహారం ఇచ్చారు కానీ ఆ పరిహారం ఎంతమాత్రం సరిపోదు. మరోవైపు గాలింపుకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ కూడా మాకు చెప్పలేదు, మాతో మాట్లాడలేదు. అలాగే తమ వారి ఆచూకీ కడచూపు కూడా చూసుకోవడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి సమయానికి గాలింపు చర్యలు ప్రారంభించని కారణంగానే వారి ఆచూకీ లభ్యం కాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా మంత్రిని ఆక్షేపించారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా నిలదీసినటువంటి సందర్భం కనిపించింది. మరోవైపు 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఘటనకు సంబంధించి ఆర్డీఓతో పాటు ఏసీపీ అలాగే జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్తో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి కూడా నివేదిక ఇచ్చింది. నిన్న రాత్రి 12 గంటలతో సెర్చ్ ఆపరేషన్ ముగియడంతో కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కమిటీ నివేదికను సిద్ధం చేసింది. దాదాపు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలు జరిగినటువంటి ఘటన, ప్రాణాలతో బయటపడినటువంటి బోటు డ్రైవర్ కార్యచిన్న ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా 9 పేజీల నివేదికను తయారు చేసి ఆ నివేదికలో ముఖ్యంగా ఎవరైతే గల్లంతయ్యారో, ఎవరి ఆచూకీ అయితే తెలియలేదో వాళ్ళ ఆచూకీ కోసం ఒక అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించింది. వారు చనిపోయి ఉండొచ్చు అనే ఒక భావనను కూడా ఆ కమిటీ వ్యక్తపరిచింది. ఎందుకంటే 72 గంటల పాటు కోస్ట్ గార్డ్తో పాటు ఇతర యంత్రాంగాలన్నీ కూడా గాలించాయి. ఎక్కడ వారి ఆచూకీ తెలియలేదు కనుక వారు చనిపోయి ఉండొచ్చని నిర్ధారించిన తర్వాతే ఎక్స్గ్రేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశామని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. మొత్తంగా చూస్తే గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ తెలియక పూర్తిగా వెతుకులాట అంతా కూడా నిలిచిపోయినప్పటికీ ఆ కుటుంబాల్లో కన్నీళ్లు అయితే ఆగడం లేదు, ఆశలన్నీ ఆవిరయ్యాయి. గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ ఎక్కడా లభ్యం కాలేదు, పరిహారం సరిపోదనే ఆలోచనతోనే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.